అనంతపురం జిల్లా మడకసిరి మండలం మెళవాయిలో జరిగిన రైతుల ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. రైతులను కరెంటు తీగలకు వేలాడదీసిన కర్ణాటక విద్యుత్ అధికారులు, కాంట్రాక్టర్లను మడకసిర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు విద్యుత్ ప్రాజెక్టు పనులను ఆపేయాలని అనంతపురం జేసీ లక్ష్మీకాంతం ఆదేశాలు జారీ చేశారు. జీవీపీఆర్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రిసిటీ వైర్లు లాగుతున్నారు. దాని విషయంలో వన్నూరు సాబు మరి అతని కొడుకు నబిరస్సుల్ వాళ్ళు అక్కడ పోయేసి మాకు సరైన నష్టపరిహారం చెల్లించలేదు, 90,000 మాత్రమే చెల్లించారు, మిగిలిన అమౌంట్ చెల్లించే వరకు పని చేద్దామని చెప్పి వాళ్ళు అడిగినారు. అయినా కూడా ప్రవీణ్ కుమార్ అక్కడ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ అక్కడ ఉండి నెగ్లెక్ట్గా బిహేవ్ చేసి ఆ వైర్ లాగించడం ద్వారా వాళ్ళ పైకి సుమారు 25 అడుగుల పైకి ఎక్కిన తర్వాత అతని కుమారుడు కింద పడిపోవడం జరిగింది. ప్రవీణ్ కుమార్ పై మరియు దానికి సంబంధించిన అందరిపై చర్య తీసుకుంటున్నాం. పరిహారం రాలేదని చెప్పేసి గొడవ చేశాడు. ఆ పరిహారం గురించి మేము మాట్లాడాము. రైతు మా మాటల్ని కన్విన్స్ అవ్వలేదు. ఆయన తొందరపాటులో వైర్ పట్టుకున్నాడు. కానీ మేము చెప్పే టాటర్ వాళ్ళకి లాగేటప్పుడు అది మేము చెప్పే లోపలే ఆయన 25 అడుగుల హైట్ వెళ్ళిపోయాడు. మేము తెలిసిన తర్వాత ఇమీడియట్గా వర్క్ స్టాప్ చేశాము. వైర్ కిందకు వచ్చే లోపల ఆయన పట్టుకోలేక దూకేశాడు. అది జరిగింది. అది మేమే మా లేబరు కొద్దిగా వాళ్ళు కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం వలన వాళ్ళకి అర్థం కాక కొద్దిగా 10 నిమిషాలు టైం పట్టింది. ఆయన ఆల్రెడీ పే చేశారు, 90,000 రూపీస్ పే చేశారు. కాంట్రాక్ట్ ప్రవీణ్ కుమార్ 90,000 పే చేశారు. మరి వీళ్ళు ఎందుకు వాదన పడేది ఒకరికొకరు మాట్లాడుకున్న వాదన పడిన తర్వాత తీగ పట్టుకున్నారు. వీళ్ళు తీగ పట్టుకున్న తర్వాత వాళ్ళు లాగినారు. తండ్రి కింద పడిపోయారు. తన అబ్బాయి కూడా తీగ పైన అట్లే పైకి వెళ్ళి అక్కడి నుంచి కింద పడ్డారు. అబ్బాయి కొద్దిగా వెన్నెముక తగిలినట్లు